కూడా యేసుక్రీస్తు వారు ప్రేమించి లోకానికి వచ్చి ఆయన మనందరి పాపాల నిమిత్తము కూడా యేసు ప్రభు వారు శిక్షించబడి సిలువ పైన మరణించి తిరిగి 3వ రోజున లేచారు. ఒకరికొకరు కలిసిపోయి జీవములో భాగముగా, ఒకరికొకరు కలిసిపోయి జీవములో భాగముగా. భారమైన దూరమైన ఎంత వేదన వచ్చినా, భారమైన దూరమైన ఎంత వేదన వచ్చినా, దేవాది దేవునిచే నిర్ణయించబడి ఆయన ఏం చేస్తారంటే మన పాపాలు క్షమిస్తారు. మన అందరం కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోండి. ఏమంటే అసలు దేవుడు నేను పాపిని, నా పాపాలను క్షమించడం తెలియక ఏదో పాపం చేశాను తండ్రి, అయితే నేను ఒప్పుకొంచున్నాను. మీనాట ఈ మెడికల్ క్యాంప్ వాడతాం. డాక్టర్ అమినోరిగా వారు కూడా వస్తారు. మీ అందరికి ఉచితంగానే ఊడి ఉచితంగానే మొక్కు ఇస్తారు. అది దేవుని కృప వారికి అనుగ్రహిస్తుంది. కాబట్టి మీ నాటవాసి తొమ్మనూరు మీ అందరికి ఉచితంగానే, డబ్బుకు అవసరం లేదు. తలక నొప్పి మతకనా, ఏడికి మతకనా, మోకాలి నొప్పి మతకనా, దగ్గు మతకనా, ఏడికి మతకనా అన్నిటికీ మొక్కు ఇస్తారు. మీరు వాసి దేవుని మాట కేంజి ఆ మొక్కు కూడా తీసుకుని మీరు దేవుని ప్రేమతో నడతావాలందరి ప్రభు పేరట మీ అందరినీ కోరినాం. కాబట్టి గమనించటి కాసేపు కొద్దిసేపే మంతే మీ నాటే మెడికల్ క్యాంప్ ఉచితంగా త్వరితంగా మీరు ఓదాలందరి తెచ్చున్నాం. ప్రభు పేరట మీ అందరిని దీవేసింది కాక. తన స్వరక్తమే చిందించి ఓ సంగమును కట్టి, తన స్వరక్తమే చిందించి ఓ సంగమును కట్టి, సార్వత్రిక సంఘముగా కుటుంబముగా, సార్వత్రిక సంఘముగా కుటుంబముగా, కన్నీళ్లు తుడిచే సంబంధం బలపరచే సావాసం, దేవాది దేవునిచే నిర్ణయించబడిన క్రీస్తు శరీరం, దేవాది దేవునిచే నిర్ణయించబడిన క్రీస్తు శరీరం. ఆయన చేసే ప్రతి కార్యములోనూ చెడుతనం అనేది కనిపించదు, ఉండదు. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండాలని, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండాలని, అన్యజనులకు వెలుగుగా రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, క్రీస్తుకు శిష్యులుగా మలచాలని, దేవాది దేవునిచే నిర్ణయం. వ్యక్తిని నా సాక్ష్యం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. నా పేరు మహేష్ అండి, మాది కాకినాడ ప్రతాప్ నగర్. 2010, 11, 12, 13, 14 ఈ సంవత్సరాల్లో నేను భయంకరమైనటువంటి ఒక
డ్రగ్ అనేటువంటి మహమ్మారి ఏ విధంగా వచ్చిందో నాకు కూడా నా తల్లి నా గురించి ఎంతో బాధపడేదండి. ఎంత బాధపడేదంటే తెల్లవారుజామున 3 గంటలు లేచి నా కాళ్ళ మీద పడి దేవుడికి ప్రార్థన చేస్తుండేది మా అమ్మగారు. మేలు అనుకున్న టైంలో దేవుడు అద్భుతంగా ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు నన్ను పట్టాల మీద దర్శించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే, అందరూ బ్రతుకుతున్నారు కదా, నేను ఎందుకు బ్రతకూడదు, నేను కూడా బ్రతికి చూపిస్తాను అని చెప్పేసి ఆ రోజు నేను తీర్మానం తీసుకుని ఆ ఉదయమే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఉదయం మొదలు పెడితే రాత్రి 12-1 గంట వరకు గంజాయికి బానిస అయిపోయాను నేను. నా జీవితంలో గంజాయి లేకపోతే ఒక్క క్షణం కూడా నాకు నిద్ర పట్టేది కాదు. రోజుకి 1/2 కేజీ గంజాయి నేను తీసుకుంటూనే ఉండేవాడిని. నిర్ణయించబడిన క్రీస్తు శరీరం దేవాది దేవునిచే నిర్ణయించబడిన క్రీస్తు శరీరం ఒకరికొకరు కలిసి నలసి ఒకే శరీరముగా ఒకరికొకరు కలిసి మెలసి ఒకే శరీరముగా ఒకరికొకరు కలిసిపోయి జీవములో భాగముగా ఒకరికొకరు కలిసిపోయి జీవములో భాగముగా భారమైన దూరమైన ఎంత వేదన వచ్చినా భారమైన దూరమైన ఎంత వేదన వచ్చినా దేవాది దేవునిచే నిర్ణయించబడిన క్రీస్తు శరీరం 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 క్రీస్తు శరీరం. ప్రభు జాలిగా పేతురు వైపు చూచాడు. కూడా నిన్ను వ్యతిరేకించాడు.